రైట్. సో నిన్న క్లాస్లో మనం మెయిన్ ఇంపార్టెంట్ అయిన టూల్స్ మనం చూసాము. ఏంటి? క్లోన్ స్టాంప్ టూల్, ఓకే, సో హీలింగ్ బ్రష్ టూల్, ప్యాచ్ టూల్, రెడ్ ఐ టూల్స్. ఇవి మన మెయిన్ ఇంపార్టెంట్ టూల్స్. డ్యామేజ్ అయిన పార్ట్స్ కానీ ఫేసెస్లో కానీ ఇట్లాంటి ఏమైనా పింపుల్స్ కానీ అలాంటివి ఏమైనా తీయాలి అంటే మాత్రం కంపల్సరీగా మనం ఈ క్లోన్ స్టాంప్ టూల్ కానీ హీలింగ్ బ్రష్ టూల్ కానీ ప్యాచ్ కానీ యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం చూడబోయే ఐటమ్ వచ్చేసి పెన్ టూల్. పెన్ టూల్తో వచ్చేసరికి ఏంటంటే మనం కర్వ్స్గా డ్రాయింగ్స్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది, కటింగ్స్ చేసుకునేది కూడా ఇంక ఇదే. సో ఈ పెన్ టూల్ స్టార్ట్ అయిన తర్వాత మనము ఇంకా మన పాలిగన్ లాసర్ టూల్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ దానికి ముందు ఎగ్జాంపుల్స్ చూద్దాము, ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, మీకు ఇచ్చిన వాటిల్లో పెన్ టూల్ అనే ఫోల్డర్ ఒకటి ఉంటుంది. సో ఇవి ఎక్సర్సైజెస్. ఓకే, సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే చూడండి, మీకు ఇక్కడ ఎక్సర్సైజెస్ వైజెస్గా ఉంటుంది. సో దీన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటే చాలు, పెన్ టూల్ ఈజీగా అలవాటు అయిపోద్ది. సో లేయర్స్తో మనకు పని లేదు, పక్క తీసేయండి. రైట్. సో ఇప్పుడు పెన్ టూల్ పీ కొడితే పెన్ టూల్. ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ అండ్ దెన్ ఇక్కడ ఇంకొక పాయింట్స్ అంటే వాళ్ళు ఆర్డర్గా పాయింట్స్ వైజ్గా ఇచ్చారు. ఓకే, రైట్. ఈ మనం డ్రా చేసేటప్పుడు ఇది లైన్స్ లాగా ఉన్నాయి కదా, వీటిని మనం పాత్స్ అంటారు, PATHS, పాత్స్. సో ఓకే, పాత్స్ పెన్ టూల్తో డ్రా చేసే వాటిని పాత్స్ అంటారు. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ పెన్ టూల్ అందరూ డ్రా చేశాను, ఒకటి అయిపోయింది. నాకు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సెకండ్కి వెళ్ళాలంటే ఇక్కడ క్లిక్ చేసాను, నాకు ఏమవుతుంది, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ కంటిన్యూషన్ వచ్చేస్తుంది. నాకు అలా వద్దు. ఇందులో Ctrl+Z అండూనే యూజ్ చేయాలి, బ్యాక్ స్పేస్ కాదు ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడ బ్రేక్ చేయాలి అంటే కనుక మనకి కింద రెండు టూల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి పాత్ సెలక్షన్ టూల్, ఇంకొకటి డైరెక్ట్ సెలక్షన్ టూల్. పాత్ సెలక్షన్ టూల్ తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు నాకు ఇదేంటంటే ఈ పాత్ని మొత్తాన్ని నేను కదిలించగలను. చూడండి, మొత్తం పాత్ని కదిలించవచ్చు. అదే కనుక ఇందులో డైరెక్ట్ సెలక్షన్ టూల్ అని ఉంది. డైరెక్ట్ సెలక్షన్ టూల్ తీసుకుంటే ఏంటంటే డ్రాగ్ చేసి ఈ పాయింట్ వరకు మాత్రమే నేను మోడిఫై చేయొచ్చు. పాయింట్స్ని మోడిఫై చేయాలి అనుకుంటే కనుక డైరెక్ట్ సెలక్షన్ టూల్. పాత్నే మనకి వేరే చోట ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే కనుక పాత్ సెలక్షన్ టూల్ తీసుకుంటే మొత్తం పాత్ అంతా మూవ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇది ఇక్కడ కట్ చేసుకొని ఓకే, సో ఇక్కడది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సెకండ్ ఎక్సర్సైజ్కి వెళ్ళాలి. అప్పుడు ఏంటంటే ఇది డీయాక్టివేట్ అయితేనే కానీ మళ్ళీ పెన్ టూల్ చేయడానికి ఉండదు. అందుకని ఏం చేస్తాము, డైరెక్ట్ సెలక్షన్ టూల్ తీసుకొని బయట క్లిక్ చేయండి చాలు. ఇప్పుడు మీకు చూడండి, ఈ నోట్స్ లేవు, డాట్స్ ఉన్నాయి కదా, మనం పెట్టిన డాట్స్ ఉన్నాయి కదా, ఇవి లేవు, పోయినాయి, చూసారా. సో ఇప్పుడు మళ్ళీ పెన్ టూల్ తీసుకున్నాను, దీంట్లోకి సెంటర్ చూసుకోండి. ఓకే, సో ఇక్కడ ఇది కట్ చేసేయాలంటే కనుక మళ్ళీ డైరెక్ట్ సెలక్షన్ టూల్ కానీ పాత్ సెలక్షన్ టూల్ కానీ కీబోర్డ్లో ఏ ఫర్ యాపిల్ అది కొడితే కనుక ఆటోమేటిక్ అవుతుంది. బయట క్లిక్ చేయండి, సో అది డీసెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే కర్వ్స్ బేస్ మీద వెళ్తుంది. సో ఈ పెన్ టూల్ దాంట్లో కర్వ్స్ కావాలి అంటే కనుక ఫస్ట్ పాయింట్ నార్మల్గా క్లిక్ చేయండి, జస్ట్ క్లిక్ అంతే. సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ రొటేటివ్ మధ్యలో ఎస్టిమేట్ చేయండి మీరే. క్లిక్ వదలొద్దు, క్లిక్ అలానే ఉంచి డ్రాగ్ చేయండి. క్లిక్ అలానే పట్టుకొని మూవ్ చేయండి. డ్రాగ్ చేస్తే కనుక మీకు వీటిని కంట్రోల్ పాయింట్స్ అంటారు, లేదంటే టాంజెంట్స్ అంటారు, కర్వ్ కంట్రోలర్స్ అని కూడా అనొచ్చు. ఓకే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ పేర్లతో పిలుస్తుంది, అనే ప్రాబ్లం లేదు. సో ఏంటంటే ఈ కంట్రోలర్ ఈ కర్వ్ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ మనం గీయబోయేది వచ్చేసి ఇది కంట్రోల్ చేస్తాం. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ స్ట్రైట్ లైన్ కావాలనుకున్నారు అనుకోండి, నేను ఇక్కడ క్లిక్ చేస్తే రాదు, ఇక్కడ క్లిక్ చేస్తే నాకు కర్వ్ లైనే వస్తుంది. ఎందుకు, ఇక్కడ ఆల్రెడీ నా కంట్రోలర్ దీన్ని కంట్రోల్ చేస్తుంది, కర్వ్ కంట్రోలర్. సో అందుకని ఏం చేయాలి అంటే కనుక దీన్ని ఆల్ట్తో బ్రేక్ చేస్తాం. ఆల్ట్ పట్టుకుంటే కనుక ఈ పాయింట్ మీద పెట్టాలి, దీని మీద కాదండి, దీని మీద కాదు.
ఆల్ట్ పట్టుకొని మనం క్లిక్ చేసిన పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ మీద పెట్టినప్పుడు మీకు పెన్ సింబల్ కింద ఒక ఆర్క్ కనబడుతుంది చూడండి, సారీ ఒక కార్నర్ పిన్ కనబడుతుంది చూసారా, అప్పుడు క్లిక్ చేయండి. ఇది బ్రేక్ అయిపోతుంది, ఇటు మాత్రమే కర్వ్ ఉంటుంది. ఇప్పుడు మనకు కావాలంటే స్ట్రైట్ లైన్ చేసుకోవచ్చు చూడండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేసాం. పైకి డ్రాగ్ చేయకూడదు నాన్న, ఎప్పుడైనా సరే ఎదురుకు మాత్రమే, ఫార్వర్డ్కి మాత్రమే వెళ్ళాలి, ఎందుకంటే ఇది ఇప్పుడు కిందకే వెళ్ళాలి. సో ఇట్లా డ్రాగ్ చేస్తున్నాను, డ్రాగ్ చేస్తున్నప్పుడు వచ్చేసి ఇది డ్రాగ్ అంటే కిందకి లాగుతుంటే ఏమవుతుంది, కర్వ్ పెరుగుతుంది చూడండి. ఇది ఇటు కార్నర్కి లాగాను అనుకోండి, కర్వ్ ఇటు కార్నర్కి వస్తుంది లేదా ఇటు కార్నర్కి వెళ్తుంది. ఇది జాగ్రత్తగా ఇది మూవ్ చేస్తూ ఉండాలి, ఇది కర్వ్ని కంట్రోల్ చేస్తూ ఉండాలి. రైట్, ఇది కరెక్ట్గా సెట్ అయిన తర్వాత ఇది వదిలేయడమే. తర్వాత ఆల్ట్ పట్టుకొని ఈ మధ్యలో పెట్టి క్లిక్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్. ఇందులో డ్రాగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఐటమ్స్ ఏంటంటే, ఇది ఇక్కడ నుంచి ఇది పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్కి ఈ పాయింట్కి వస్తున్నప్పుడు ఇది కర్వ్గా ఉండాలి, అంతేగాని కార్నర్ కింద ఉండాలి. అంటే ఇట్లా లేసి ఇట్లా కార్నర్ కింద రాకూడదు. అంటే ఎలా అంటే ఇప్పుడు నాకు చూడండి, ఇది డ్రాగ్ చేసానా, వదిలేనుకో, ఇక్కడ చూడండి ఇలా వచ్చి ఇలా వెళ్తుంది, అలా ఉండకూడదు. ఎప్పుడైనా డ్రాగ్ చేస్తే స్లోగా డ్రాగ్ చేయండి, అందుకని చాలా ఫాస్ట్గా లాగడానికి ట్రై చేయొద్దు. డ్రాగ్ చేయండి, జస్ట్ లైట్గా ప్లేస్ చేసుకొని. ఓకే, ఆల్ట్ పట్టుకొని మళ్ళీ ఇది బ్రేక్ చేస్తున్నాను, నేను కొంచెం స్పీడ్ అందుకుంటున్నాను. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్, పర్ఫెక్ట్గా వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఏ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకున్నాను, బయట క్లిక్ చేశాను, మళ్ళీ పి పెన్ టూల్. ఫస్ట్ పాయింట్ నార్మల్ క్లిక్ చేశాను, సెకండ్ పాయింట్ మధ్యలోకి ఎస్టిమేట్ చేయండి, డ్రాగ్ చేయండి, ఆల్ట్ బ్రేక్. ఇది కూడా చెప్పడానికి చిన్నదిగానే ఉంటుంది, కానీ అసలు మెయిన్ టూల్ ఇదే. ఇక్కడ నుంచి మీరు కటింగ్స్ చేయాలి అనుకుంటే కనుక ఓన్లీ ఈ టూల్ ద్వారా మాత్రమే చేయాలి, ఇంకా పాలిగన్ లాసో టూల్తో కట్ చేసేది ఉండదు. డైరెక్ట్ సెలెక్షన్ కి బయట క్లిక్, స్ట్రైట్, మళ్ళీ ఏ బయట క్లిక్ చేశాను, మళ్ళీ పి, రైట్, ఇలా చేశాను. సో ఇలా చేయటం వల్ల నాకు వచ్చే యూజ్ ఏంటి? ఓకే సార్, ఇప్పుడు దీనివల్ల ఇది ప్రింట్కి వస్తుందా లేదా కలర్కి వస్తుందా? కలర్ చేయాలంటే ఎలా చేయాలి? సో ఇప్పుడు నాకు ఇది కలర్ అన్నా చేసుకోవచ్చు, లేకపోతే ఇది సెలక్షన్ కావాలి అనుకుంటే, అంటే పెన్ టూల్ పాత్, అంటే పెన్ టూల్తో డ్రా చేసే వాటిని పాత్స్ అంటారు. పాత్స్ దానికి ఎప్పుడైనా సెలక్షన్కి రావాలి అని అంటే కనుక కీబోర్డ్లో కంట్రోల్ ఎంటర్, కంట్రోల్ పట్టుకొని ఎంటర్ కొట్టండి. కంట్రోల్ పట్టుకొని ఎంటర్ కొడితే కనుక మనకి ఆటోమేటిక్గా చూడండి, ఈ స్టార్టింగ్ ఎండింగ్ లైన్ నుంచి స్టార్టింగ్ లైన్ దానికి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది, చూసారా? ఇదిగో ఇలా. కానీ ఇలా ఉంటే నాకు కరెక్ట్ కాదు కదా, ఇలా ఉంటే నేను స్ట్రోకులు కానీ ఇలాంటివి అప్లై చేయలేను. సో అందుకని మళ్ళీ అండు కొట్టేశాను, కంట్రోల్ జెడ్. పెన్ టూల్తో డ్రా చేసే ప్రతి దాన్ని కంట్రోల్ ఎంటర్ కొడితే కనుక మనకు ఆటోమేటిక్గా సెలక్షన్ అవుతుంది. ఇప్పుడు నాకు కావాల్సింది వచ్చేసి ఏంటంటే, సార్ దీనికి నేను స్ట్రోక్ అప్లై చేయాలి అనుకున్నాను. సో స్ట్రోక్ అప్లై చేయాలంటే విండో లేయర్స్ ఓపెన్ చేసుకోండి, న్యూ లేయర్ తీసుకోండి, ఎందుకంటే ఈ దాని మీద అప్లై చేయం మనం, సపరేట్ లేయర్గా తీసుకోండి. ఇప్పుడు నాకు దీనిపైన వచ్చేసరికి ఏంటంటే, ఇక్కడ నాకు స్ట్రోక్ ఎంత కావాలనేది ఒక చిన్న ప్రాసెస్లో వెళ్తాం. బ్రష్ టూల్ తీసుకోండి, షార్ప్ బ్రష్, అంటే ఎంత లావు కావాలి అనేది, ఈ బ్రష్ స్ట్రోక్ ఎంత లావు అయితే ఉంటుందో అంత స్ట్రోక్ పడుద్ది. అంటే బోర్డర్ లైన్ చూడండి, ఈ బోర్డర్ లైన్
ఏం లేదు, మీరు చేయాల్సింది ఏ కలర్ కావాలో ఆ కలర్ తీసుకోండి. ఈ పాత్ ఉంది కదా, ఏదో ఒక పాయింట్ మీద సెలక్షన్ లేదు, ఏదో ఒక పాయింట్ మీద ఎక్కడైనా సరే, పాత్రలో ఎక్కడైనా సరే ఒక్క పాయింట్ జస్ట్ ఒక క్లిక్ కొట్టండి అంతే, ఒక్క పాయింటే పెట్టండి. కొట్టేసి కీబోర్డ్లో ఎంటర్ క్లిక్ చేయండి చాలు. ఆటోమేటిక్గా మీకు స్ట్రోకులు పడిపోయినాయి చూడండి. ఇదిగో ఇప్పుడు నేను కంట్రోల్ ఎంటర్ కొట్టేసాను, కంట్రోల్ డీసెలెక్ట్ చేసేసాను, చూసారా? ఇదిగో నాకు అన్ని స్ట్రోక్స్ సపరేట్గా వచ్చేసింది. స్ట్రోక్స్ ఉన్నాయి, స్ట్రోక్స్ సపరేట్ లేయర్లో ఉన్నాయి. ఇగో మూవ్ టూల్ వి కొట్టాను, మూవ్ టూల్ మూవ్ చేసుకుంటాను చూడండి. సార్ నాకు అన్ని కలిపి ఒకటే అవుతుంది. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను వినండి. కంట్రోల్ జెడ్ పాత్స్లో ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు మీకు ఎంత లావుగా అయితే కావాలనుకుంటున్నారో బ్రష్ తీసుకోండి. మీకు అంటే షార్ప్ బ్రష్ తీసుకుంటే షార్ప్గా వస్తుంది, బ్లర్ బ్రష్ తీసుకుంటే బ్లర్గా వస్తుంది. సో మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని ఇక్కడ ప్రిఫర్ చేసుకోండి. ముందు ఈ పాత్లు మనం డ్రా చేసిన పాత్ ఉంది కదా, దాని మీద జస్ట్ ఒక పాయింట్ క్లిక్ చేయండి. జస్ట్ ఒక క్లిక్ కొట్టాను, ఎంటర్ కొట్టండి చాలు అంతే. మొత్తం అన్నిటికీ అప్లై అయింది. సార్ అలా కాకూడదు సార్, నాకు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కావాలి అంటే దీనికి ఒక కలర్ కావాలి, దీనికి ఒక కలర్. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇందులో పాత్ సెలక్షన్ టూల్ ఉంది కదా, ఇది తీసుకొని పాత్ మీద క్లిక్ చేయండి. ఒక పాత్ మీద క్లిక్ చేసాం మనం అంటే అది మాత్రమే యాక్టివ్ అయింది. ఇప్పుడు బ్రష్ తీసుకున్నాను, ఇప్పుడు క్లిక్ చేసి ఎంటర్ కొట్టండి. దీనికి ఒక్కదానికి మాత్రమే పడుద్ది, వీటికి పడదు, ఎందుకంటే అది ఒకటి మాత్రమే సెలెక్ట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ కావాలనుకున్నారనుకోండి, మళ్ళీ పాత్ సెలెక్షన్ టూల్ తీసుకున్నాను, ఈ పాత్ని సెలెక్ట్ చేశాను, వేరే కలర్ మార్చుకుంటున్నాను, బ్రష్ తీసుకున్నా, ఇందులో ఎక్కడైనా సరే ఒక పాయింట్ జస్ట్ క్లిక్ చేశాను, ఎంటర్ కొట్టాను. మళ్ళీ ఏ సెలెక్ట్ చేశాను, మళ్ళీ బి బ్రష్ కొట్టాను, పాత్ మీద ఎక్కడైనా సరే ఒక్క క్లిక్ చాలు అంతే. సెలెక్ట్ ప్రతి ఒక్క దానికి మీరు కలర్ మార్చుకోవచ్చు. బ్రష్ బి. నేను అందుకని షార్ట్ కట్స్ టూల్స్ కూడా షార్ట్ కట్స్ రిపీట్ చేస్తున్నాను చూడండి. ఏ సెలెక్ట్ చేసుకున్నాను, తర్వాత బి బ్రష్ కలర్ ప్రిఫర్ చేసుకున్నాను. ఓకే, పాత్ మీద ఒక పాయింట్ జస్ట్ క్లిక్ చేసి ఎంటర్. ఇలా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క కలర్ మనం ఇండివిజువల్గా ఇచ్చుకోవచ్చు. సపరేట్ లేయర్గా తీసుకున్నారనుకోండి, సపరేట్గా మూవ్ చేసుకునే కెపాసిటీ కూడా ఉంటుంది. ఓకే, సో ఇది మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్. ఒక్కసారి రఫ్ పేపర్ మీద కూడా చూపిస్తున్నాను మీకు ఇది ఎలా చేయొచ్చా అనేది. ఒకసారి పెన్ టూల్ తీసుకున్నాను, నేను షేప్స్ గీస్తున్నాను, క్లిక్ చేసి డ్రాగ్ చేసుకున్నాను. మీరు ఆల్ట్ బ్రేక్ చేయకపోతే కనుక అంటే మనకి ఓకే ఆ కర్వ్ కంట్రోలింగ్ నేను చేయగలను అనుకుంటే ప్రాక్టీస్ని బట్టి మీరు దీన్ని కంట్రోల్ చేయొచ్చు కూడా. మనకి క్లోజ్ అయితే తప్ప కానీ మనకి కలర్డ్ ఫిల్ చేసుకునే కెపాసిటీ ఉండేది కాదు. ఇప్పుడు నేను ఇక్కడ దాకా ఇచ్చాను, ఏ బయట క్లిక్ చేశాను, మళ్ళీ పెన్ టూల్ పి, మాన్యువల్గా డ్రా చేస్తున్నాను. కొన్నిసార్లు జాగ్రత్త, మౌస్లు బ్రేక్ అయిపోతూ ఉంటాయి, అంటే జస్ట్ వదిలేస్తూ ఉంటాయి మౌస్లు. ఎక్కడ క్లోజ్ చేయలేదు నేను. ఓకే, ఏ అన్నాను, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేశాను, బ్రష్ తీసుకున్నాను, జస్ట్ నాకు ఎంత సైజ్ కావాలో స్ట్రోక్ అంత సైజుకి బ్రష్ సైజ్ పెంచుకుంటాను, క్లిక్ చేసి
కొన్ని స్ట్రోక్సే కాబట్టి నాకే ప్రాబ్లము లేదు. ఏ ఫ్రెష్ బి ఈ రకం కంట్రోల్ ఎంటర్ కంట్రోల్ డి కొట్టేస్తాం డీసెలెక్ట్. ఓకే, ఈ రకంగా మన స్ట్రోక్స్ వీటిని అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి, ఈ లెసన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెసన్ పెన్ ఎక్సర్సైజెస్ 1 అంటే ఇది ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఆల్ట్ లేకుండా బ్రేక్ చేసినప్పుడు ఎలా చేస్తాం, ఎలా ఫామ్ అవుతుంది అనేది. ఓకే, సో ఇక్కడ మనకి డిఫైనింగ్ ఇచ్చేసారు కూడా. సో పెన్ టూల్తో డ్రా చేసేటప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా డ్రాగ్ చేయమంటారు. పెన్ టూల్ తీసుకున్నాను, ఈ పాయింట్ మీద క్లిక్ చేసి డ్రాగ్ చేయండి ఇక్కడ దాకా. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ మీరు ఆల్ట్తో బ్రేక్ చేయొద్దు అంటున్నాడు వాడు అక్కడ. డ్రాగ్ చేసుకున్నా అంటే ఈ కర్వ్ స్మూత్నెస్ వచ్చేస్తా చూడండి. జస్ట్ ఎంతవరకు ఇచ్చాడో అంతవరకు. ఇది ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్. పెన్ టూల్ ఈజీగా అలవాటు అయిపోద్ది. లేకపోతే అంటే పెన్ టూల్ చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే నాట్ ఓన్లీ ఫోటోషాపే కాదు, మనం ఆల్రెడీ ఇదే పెన్ టూల్ని మనం కొరల్డ్రాలో వాడాము, ఇలిస్ట్రేటర్లో కూడా ఇదే వాడతాము, ఫ్లాష్లోనూ ఇదే వాడతాము. సో ఇవన్నీ మనం ఆల్రెడీ దాంట్లో వాడినవే కొరల్డ్రాలో. సో అందువల్ల ఏంటంటే మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మనకు జస్ట్ కొంచెం ప్రాక్టీస్ గట్టిగా చేస్తే చాలు. మీరు ఈ పీసెస్ మొత్తం అంతా మనకు కొరల్డ్రాలో చేసినవే, ఇవే సేమ్ వాల్యూస్. ఇది సెకండ్ లెసన్. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ లెసన్కి వచ్చేసరికి ఏంటంటే ఇందులో బ్రేకింగ్ మామూలుగా వచ్చేసి ఏంటంటే ఇది వరకు ఆల్ట్తో క్లిక్ చేసేవాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ కర్వ్ని కూడా కంట్రోల్ చేయడానికి ఈజీగా ఇస్తున్నారు. నెక్స్ట్ది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బ్రేక్ చేసి తర్వాత అంటే ఇప్పుడు నేను ఇది ఆల్ట్ పట్టుకుని ఇది క్లిక్ చేసేసాను అనుకోండి, ఏమవుతుంది ఇక్కడ నుంచి షార్ప్ అవుతుంది, మళ్ళీ నేను మాన్యువల్ డ్రా చేయాలి. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఇది ఆల్ట్ పట్టుకొని ఈ కంట్రోల్ పాయింట్ ఉంది కదా, ఇది లాగి ఇక్కడ పెట్టమంటున్నాడు. ఆల్ట్ తోటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డ్రాగ్ చేసి ఆల్ట్ పట్టుకున్న తర్వాత దీన్ని లాగి ఇక్కడ పెట్టండి. ఇక్కడ అలా డాట్స్ లేకపోతే కనుక మనకి ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా మనం యూజ్ చేయొచ్చు. మళ్ళీ ఏ ప్రెస్ చేసి బయట క్లిక్ చేసుకొని తర్వాత మళ్ళీ పి పెన్ టూల్, ఆల్ట్తో బ్రేక్ చేయండి. మీకు ఇలా డాటెడ్గా ఉంటేనే బ్రేక్ చేయండి, డాటెడ్గా లేకపోతే మాత్రం బ్రేక్ చేయొద్దు. ఇంక ఇక్కడ ఆల్ట్ బ్రేకింగ్ ఇవ్వలేదు చూడండి, జస్ట్ ఓన్లీ నెంబర్ ఇచ్చాడు అంతే. ఈ ఎక్సర్సైజెస్ అన్ని మీకు పంపించిన వాటిల్లో ఉంటాయి శాంపుల్స్లో. ఓకే,
ఈ రకంగా చేసుకుంటాను ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక శాంపుల్ వర్క్ కూడా ఉంది ఇక్కడ. ఈ హార్ట్ సింబల్ని ఎలా ప్రిపేర్ చేస్తాము, ఇందులో మనం స్టార్ట్ చేసే పాయింట్ జాగ్రత్తగా గమనించాలి. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డ్రాగ్ చేశాం. ఫస్ట్ పాయింట్ ఇచ్చేసాడు. తర్వాత ఏంటి, దీన్ని ఇక్కడ పార్ట్ ఉంది కదా, దీన్ని ఏం చేయమంటున్నాడంటే ఆల్ట్ పట్టుకొని ఇది బ్రేక్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకోండి ముందే. అంటే ఫస్ట్ పాయింట్కే డ్రాగ్ చేసాం ఇక్కడ. తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఇది సెకండ్ పాయింట్ డైరెక్ట్గా డ్రాగింగ్. ఇక్కడ థర్డ్ పాయింట్ ఉంది చూడండి, డ్రాగ్ చేసి కరెక్ట్గా ఇక్కడ దాకా ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ది మనం ఇటు కంటిన్యూ అవ్వాలి. అందుకని ఏం చేయాలంటే కనుక ఇది ఆల్ట్తో బ్రేక్ చేసి ఇది పైకి తీసుకెళ్ళిపోవాలి. ఇది కనపడదు. అందరు చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఒకటే కదండి సార్, నాకు ఇక్కడ ఆల్ట్తో బ్రేక్ చేసేద్దాము అనుకుంటారు. కానీ ఏంటంటే ఈ బ్రేక్ అయింది తీసుకొని పైన పెట్టాలి కంపల్సరీ. అప్పుడైతేనే నాకు ఆ కర్వ్ వస్తుంది. చూడండి ఈ కర్వ్ వస్తుంది. ఇప్పుడు నాకేంటంటే ఇక్కడ ఆల్రెడీ మనం డ్రాగ్ చేసేసాం, దీనికి లాగినప్పుడు దీంతో పాటు పెట్టేసాం అక్కడ. అందుకని జస్ట్ క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా కర్వ్ అలానే వచ్చేస్తుంది. ఇప్పుడు నాకేంటి కనుక స్ట్రోక్స్ అప్లై చేసుకునే ప్రాసెస్ రెండు రకాలని ఒకటి చెప్పాను మీకు ఆల్రెడీ. ఏంటి, సో లేయర్స్ ప్యాలెట్ ఓపెన్ చేశాను. ఓకే, సో న్యూ లేయర్ తీసుకోండి. ఇందులో ఏం చేయమన్నాను, బ్రష్ తీసుకున్నాను. ఓకే, ఆ స్ట్రోక్ ఎంత కావాలో అంత పెట్టేసుకొని, అంటే బ్రషెస్ పెట్టుకొని జస్ట్ క్లిక్ చేసి ఎంటర్ కొడతాం, డైరెక్ట్గా వచ్చేసింది. ఇది ఒక ప్రాసెస్. ఇంకొక ప్రాసెస్ ఏంటి అంటే కనుక ఇది కంట్రోల్ ఎంటర్ కొట్టండి. ఇది క్లోజ్డ్ సర్ఫేసే కాబట్టి ప్రాబ్లం లేదు. కంట్రోల్ ఎంటర్ కొడితే క్లోజ్డ్ సర్ఫేస్ కాబట్టి మీకు సెలక్షన్కి వెళ్ళింది, షేప్ వచ్చింది. ఇప్పుడు ఎడిట్ మెన్యూలోకి వెళ్ళి స్ట్రోక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ మెన్యూలో స్ట్రోక్. సో ఇక్కడ ఏ కలర్ కావాలి అనేది కలర్ మనం ప్రిఫర్ చేయొచ్చు. ఇవి స్ట్రోక్ ఎంత లావుగా కావాలి అనేది మనం ఇక్కడ ఎన్ని పిక్సెల్స్ కావాలంటే అన్ని పిక్సెల్స్ ఇవ్వచ్చు. ఒక 5 పిక్సెల్స్ ఇచ్చాను. ఓకే, లొకేషన్ ఇన్సైడా అవుట్ సైడా అంటే ఈ సెలక్షన్కి లోపలికి కావాలా లేదా అవుట్ సైడ్ బయటకు కావాలా లేదా సెంటర్ అట్ హాఫ్ ఇట్ హాఫ్. సో ఇక్కడ ఇన్సైడ్ యూజ్ చేసి ఓకే అన్నాను. ఇప్పుడు నాకు సెలక్షన్ లోపలికి వచ్చింది చూడండి, కంట్రోల్ డి. ఈ సెలక్షన్ దానికైతే కనుక మీరు క్లోజ్డ్ సర్ఫేస్ అయితేనే మనం సెలెక్ట్ చేయగలుగుతాం. క్లోజ్డ్ సర్ఫేస్ అవ్వలేదనుకోండి, అంటే ఇప్పుడు పెంటూల్తో తీసుకొని నేను క్లోజ్డ్ సర్ఫేస్ కాలేదు అంటే ఇట్లా ఉంది, ఇక్కడ వదిలేసా అంతే. ఇప్పుడు దీన్ని కంట్రోల్ ఎంటర్ కొట్టారనుకోండి ఏమవుతుంది, ఎండింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ రెండు కనెక్ట్ అయిపోతాయి. దీనికి స్ట్రోక్ వేయలేరు మీరు. సో ఒకవేళ వేసినా కూడా ఎలా వేయాల్సి వస్తుంది అంటే న్యూ లేయర్ తీసుకున్నాను, ఎడిట్లోకి వెళ్ళి స్ట్రోక్ అన్నాను. సో స్ట్రోక్ తీసుకున్నాను. ఓకే, కంట్రోల్ డి అన్న డీసెలెక్ట్ చేసేసి తర్వాత ఈ స్ట్రోక్ వరకు మీరు ఎరేజర్ కానీ లేదంటే కనుక పెంటూలే కాబట్టి మనం వాడుతుంది పెంటూల్, దానికి ఈ ముక్క వరకు తీసేస్తాం. సపరేట్ లేయర్గా ఉంది కదా, కంట్రోల్ ఎంటర్ కొట్టేసి డిలీట్ కొడతాం. ఇన్ని ముక్కలు చేయాల్సి వస్తుంది. దీని బదులు ఏంటి, మనం అదే స్ట్రోక్ అప్లై చేసుకునే ప్రాసెస్ మనం ఇదివరకు దానిలాగా ప్రాసెస్ వెళ్ళిపోయాం అనుకోండి, అంటే కంట్రోల్ ఎంటర్ కొట్టి స్ట్రోక్ కాకుండా దీన్ని క్లోజ్ అంటే ఇక్కడ దాకా ఉంది సరిపోయింది అనుకోండి, ఈ సెలెక్ట్ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని దీని మీద క్లిక్ చేసుకొని బ్రష్ తీసుకొని మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ పెట్టుకొని జస్ట్ క్లిక్ చేసి ఎంటర్. ఈ రకంగా కూడా మనం యూజ్ చేసుకుంటాం. ఇదైతే మీరు ఏ దానికైనా అప్లై చేసుకోవచ్చు, అంటే క్లోజ్డ్ సర్ఫేస్ కావచ్చు, నాన్ క్లోజ్డ్ సర్ఫేస్ కైనా స్ట్రోక్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో అదే దాన్ని దీని మీద రైట్ క్లిక్ చేసుకొని అయినా సరే మనకి ఇక్కడ మేక్ సెలక్షన్ అంటే కంట్రోల్ ఎంటర్ కొడుతున్నాం కదా, అది మేక్ సెలక్షన్ చూడండి. లేదా రైట్ క్లిక్ ఫిల్ పాత్ అంటే లోపల పాత్ని ఫిల్ చేయమంటున్నా. సో ఫోర్గ్రౌండ్ కలర్తో కావాలా లేకపోతే ఫోర్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఓకే అన్నాను. నాకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డైరెక్ట్ క్లోజ్ అయిపోయింది చూడండి ఇది కలర్. నాకు స్ట్రోక్ కావాలి అనుకున్నారు అనుకోండి, అంటే దీనికి స్ట్రోక్లో కంటే స్ట్రోక్ పాత్ ఇచ్చినప్పుడు మీరు బ్రష్లో ముందే సైజు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత స్ట్రోక్ పాత్ ఇవ్వాలి. ఇందులో పెన్సిలా లేదా బ్రషా, బ్రష్ కదా మనం తీసుకుంటుంది, బ్రష్ తీసుకున్నాను. ఓకే, అంటే దీన్ని తీసుకునే ముందే మీరు బ్రష్ తీసుకొని
సైజు పెట్టాలి. షార్ప్ కావాలా ఏది కావాలనేది ముందే ప్లేస్ చేసుకున్న తర్వాతే మీరు దానికి రైట్ క్లిక్ చేసుకొని స్ట్రోక్ పాత్ అని అప్లై చేసుకోవచ్చు. లేదు డైరెక్ట్గా అనుకుంటే బ్రష్ తీసుకోండి, ఈ పాత్లో ఎక్కడైనా జస్ట్ ఒక క్లిక్ చేయండి, ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్గా డైరెక్ట్గా పాత్ అంతా మనకి ఫిల్ అయిపోతుంది. ఓకే, ఈ రకంగా పెన్ టూల్ దాంట్లో స్ట్రోక్స్ కానీ లేదంటే లోపల ఫిల్ కలర్ కావాలనుకున్నారనుకోండి, లోపల ఫిల్ కలర్ కావాలి అనుకుంటే కనుక డైరెక్ట్గా మనం కంట్రోల్ ఎంటర్ కొట్టేసి మనం చేయొచ్చు. కంట్రోల్ ఎంటర్ కొడితే మనకి డైరెక్ట్గా సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్షన్ చేసుకున్న తర్వాత మనం ఆల్ట్ ఎంటర్, సో ఆల్ట్ బ్యాక్ స్పేస్ కానీ కంట్రోల్ బ్యాక్ స్పేస్, ఫోర్గ్రౌండ్ కలర్ కావాలా బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలనేది మనం ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ రకంగా పెన్ టూల్లో మనం డ్రా చేసుకుందాం. నెక్స్ట్ అదర్ ఆప్షన్స్ చూద్దాం. ఇప్పుడు పెన్ టూల్తో డ్రా చేసిన తర్వాత దాని ఆప్షన్స్, సో క్లిక్ చేసి డ్రాగ్ చేసుకుంటున్నాము. ఓకే, ఇలా ఏదో ఒక రఫ్ షేప్ గీసాను. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ మధ్యలో ఇంకా పాయింట్స్ని యాడ్ చేసుకోవాలనుకున్నాను. ఇందులో ఫ్రీ ఫామ్ పెన్ టూల్ అని ఉంది, అది వాడద్దు. ఎందుకంటే ఫ్రీ ఫామ్ పెన్ టూల్ అంటే కనుక మాన్యువల్ లాగేయడమే, ఇలా డ్రాగ్ చేసేసుకుంటామే. దానివల్ల అంటే మనకేం పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు, ఎందుకంటే మన కర్వ్ కంట్రోలింగ్ చేయలేము ఫ్రీ ఫామ్ తోటి. ఓకే, అందుకని ఫ్రీ ఫామ్ కాదు, పెన్ టూల్ చాలు. నెక్స్ట్ వచ్చేసి కర్వేచర్ పెన్ టూల్ అని ఇంకోటి ఉంది. కర్వేచర్ పెన్ టూల్కి ఇది కొత్తది. త్రీ పాయింట్స్ పడింది అనుకోండి, ఆటోమేటిక్గా కర్వ్ కంట్రోల్ అవుతుంది. క్లిక్ చేసి లాగినా కానీ ఏం జరగదు. ఇలా కర్వ్గానే వస్తుంది. అంటే మనం లాగుతున్నాం కదా, దాని బదులు ఏంటంటే డైరెక్ట్గా ఇది చేసుకోండి. సార్ మొత్తం నేను పాత అంతా తీసేయాలనుకుంటున్నాను అనుకుంటే ఏం లేదు, పాత సెలక్షన్ టూల్ తీసుకొని దీని మీద క్లిక్ చేయండి, కీబోర్డ్లో డిలీట్ కొట్టండి, చాలా డిలీట్ అయిపోతుంది. ఓకే, కీబోర్డ్లో డిలీట్ కొడితే కనుక ఆటోమేటిక్గా పాత్ కూడా మనకి డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇందులో కర్వేచర్ వచ్చేసి దాని ద్వారా అంటే ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ షార్ప్గానే ఉంది, థర్డ్ పాయింట్ ఎప్పుడు కొట్టారో మీకు ఆటోమేటిక్గా కర్వ్గా మారిపోద్ది. చూడండి, ఇంకా అంటే ఈ పాయింట్ తర్వాత ఇక్కడ 1 2 3 అవుతుంది. అప్పుడు ఇక్కడ మళ్ళీ ఇది దీంతో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఇచ్చారనుకోండి, ఇది 1 2 3 3 పాయింట్స్. థర్డ్ పాయింట్ దానికి వచ్చేసరికి ఏంటంటే అది కర్వ్ కింద స్టార్ట్ చేసుకుంటుంది. ఓకే, డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్. ఇందులో అండూనే వాడేది, బ్యాక్ స్పేస్లు కాదండి. ఏమన్నా మిస్టేక్ పడింది అనుకోండి, పెన్ టూల్ దాంట్లో చేయాలంటే బ్యాక్ స్పేస్ కొట్టారనుకోండి డిలీట్ అవుతూ ఉంటాయి, మొత్తం డిలీట్ అయిపోతుంది ప్రాబ్లం. అందుకని వచ్చేసి ఏంటంటే అండు, కంట్రోల్ Z అండు ఆడుకుంటూ ఉంటాం, ఒక్కొక్క స్టెప్ వెనక్కి వెళ్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఇది దాంట్లో నాకు ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ కావాలి అనుకుంటే యాడ్ యాంకర్ పాయింట్స్, ఇక్కడ మధ్యలో ఏమన్నా పాయింట్స్ని యాడ్ చేసుకోవచ్చు. పాయింట్స్ని మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నాకు వద్దు తీసేయాలనుకున్నారనుకోండి, డిలీట్ యాంకర్ పాయింట్స్, పాయింట్స్ని డిలీట్ చేసేసుకుంటారు. పాయింట్లు మాత్రమే, అంటే డైరెక్ట్గా మనం డిలీట్ చేయడం అనేది జరగదు. ఓకే, పాయింట్స్ని డిలీట్ చేయాలంటే కనుక డిలీట్ యాంకర్ పాయింట్స్తో మాత్రమే డిలీట్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవాలి అనుకుంటే కనుక యాడ్ యాంకర్ పాయింట్స్తో మాత్రమే మనం యాడ్ చేసుకోవాలి. డిలీట్ చేసుకునేటప్పుడు డిలీట్ యాంకర్ పాయింట్స్ని ఇలా డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, కంట్రోల్ Z అండు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కన్వర్ట్ పాయింట్ టూల్. కన్వర్ట్ పాయింట్ టూల్ ఏంటంటే మనకి ఒక క్లిక్ చేసి దీని మీద పెట్టినప్పుడు ఇలా పాయింటర్ సింబల్ వస్తుంది చూడండి, ఒక క్లిక్ చేస్తే కనుక కార్నర్ కింద అవుతుంది, అంటే షార్ప్గా అవుతుంది. చూడండి, పాయింట్స్ అన్ని షార్ప్ అయిపోతున్నాయి. ఓకే, క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే అలానే మనకి కార్నర్ కింద అవుతుంది. చూడండి,
అంటే ఒక సైడ్ మూవ్ చేస్తే ఆటోమేటిక్ ఆపోజిట్ సైడ్ కూడా పెరుగుతుంది, సిమెట్రికల్గా వస్తుంది చూడండి. వదిలేసి తర్వాత మనకి ఇండివిజువల్ పాయింట్స్ని మనం మూవ్ చేయొచ్చు. మళ్ళీ పట్టుకొని మనం ఇండివిజువల్గా మనం మూవ్ చేసుకోవచ్చు ఎక్కడ కావాలనుకుంటే. మనం ఇలాగా కార్నర్స్ని స్మూత్ చేస్తాం. ఇప్పుడు నాకు ఇక్కడ షార్ప్డ్ కార్నరే కావాలనుకున్నాను అనుకోండి, ఇది పట్టుకొని ఇటు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎట్లా కావాలంటే అట్లా. ఇలా కరెక్ట్గా స్మూత్నెస్ని మనం చేసుకోవడానికి ట్రై చేస్తాం. కర్వ్ని కూడా వీటిని కూడా స్మూత్నెస్గా మనం ఫార్మేషన్ చేసుకోవచ్చు. త్రీ పాయింట్స్ ఇచ్చాం. ఇక్కడ మనకి కర్వ్గా కావాలనుకున్నాం. నెంబర్ పాయింట్ కట్టుకొని పర్ఫెక్ట్ కర్వ్ అనేది ఫార్మేషన్ అయిపోయింది. ఓకే, మనకి ఈ రకంగా మనం కర్వ్స్ కానీ చేసుకోవచ్చు. కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు. ఎవరిదో ఆడియో ఆన్ చేసినట్టుందండి, సో స్విచ్ ఆఫ్ ద ఆడియో. ఓకే, మనకి ఏది కావాలంటే వాటిని యూజ్ చేయొచ్చు. ఇలా కర్వ్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే, అలానే ఇప్పుడు మనం ఏంటంటే ఇదివరకు చేసినట్టుగానే లోగోస్ని చేయాలి. సో లోగోస్ని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే మనం లోగో ఏదన్నా ప్రిఫర్ చేసేటప్పుడు, అంటే లోగో ఇందులో తేవడం వరకు మాత్రమే చెప్తాను ఇప్పుడు. సో బ్రేక్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ దాన్ని లోగోని ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాం. ఓకే, కంట్రోల్ O అన్నాను, ఓపెన్లోకి వెళ్ళాను. ఇక్కడ లోగోస్ ఏదో ఒక లోగో తీసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ లోగో తీసుకుందాం. సార్ ఇక్కడ లోగో తీసుకున్నాను కదండి సార్, దీని మీద నేను చేసేస్తా అన్నారు అనుకోండి. ఇప్పుడు చేస్తే ప్రాబ్లం ఏంటో చూడండి. ఇక్కడ చేయకూడదు, ఎందుకు చేయకూడదు అని అంటున్నానంటే, ఇప్పుడు మీరు ఇక్కడ దీని మీద రెఫరెన్స్ పెట్టి డ్రా చేశారు. ఓకే, ఇట్లా డ్రా చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం న్యూ లేయర్ తీసుకున్నాను, కంట్రోల్ ఎంటర్ కొట్టాను. సో కలర్ని పిక్ చేసుకున్నాను, దీంట్లో కలర్ ఫిల్ చేసుకుంటున్నాను, ఆల్ట్ బ్యాక్ స్పేస్. సారీ, సో ఇది సెలక్షన్కి రావాలంటే కంట్రోల్ ఎంటర్ కొట్టేసి ఆల్ట్ బ్యాక్ స్పేస్, కంట్రోల్ D. ఇప్పుడు ఇదే దాన్ని ఇంకో డూప్లికేట్ చేస్తున్నాను, కంట్రోల్ J డూప్లికేట్ చేశాను. ఇది ఏంటి అంటే కనుక, అంటే ఈ ముక్క ఇటుకు తిరగాలి, ఆపోజిట్లోకి తిరగాలంటే దీన్ని ఫ్లిప్పింగ్ చేస్తాం. కంట్రోల్ T కొడితే ట్రాన్స్ఫార్మ్. ఓకే, మనకి ఆల్రెడీ చేసాం కదా, కంట్రోల్ T కొట్టి ట్రాన్స్ఫార్మ్. దీని మీద రైట్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మనకి ఫ్లిప్ హారిజాంటల్లీ అని ఉంటుంది. ఫ్లిప్ హారిజాంటల్గా ఫ్లిప్ చేశాను. కానీ ఇక్కడ నాకేంటి కలర్ కావాలి కదా, తీసుకున్నాను. సరే, దీంట్లో ఇది తీసుకున్నాను, ఐ డ్రాపర్ టూల్తో ఈ కలర్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నాకు కావాల్సింది వచ్చేసరికి ఏంటంటే దీంట్లో, అంటే ఇది ఆఫ్ చేయండి. ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్లో నాకు ఆ ఎల్లో కలర్ రావాలి. సో దానికి రావడానికి మొన్న చెప్పాను రెండు ప్రాసెస్ ఏంటి. ఒకటి వచ్చేసరికి ఏంటంటే కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని ఈ థంబ్నెయిల్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, సెలక్షన్ అవుతుంది. అంటే లేయర్లో ఉన్న కంటెంట్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ పట్టుకొని ఈ లేయర్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి లోపల ఉన్న కంటెంట్ వరకే సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇచ్చేసుకోండి. అది ఒక ప్రాసెస్.
ఇంకొక ప్రాసెస్ ఏముంటుంది, డైరెక్ట్గా కంట్రోల్ డి సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు మీకు ఏ లేయర్ కావాలో ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొడితే ఏమవుతుంది, ఆ లేయర్ మొత్తం పడిపోద్ది. ఓకే, అలా కాకుండా ఆ లేయర్లో ఉన్న కంటెంట్కి మాత్రమే పడాలి అంటే కనుక ఆల్ట్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్ కొడితే కనుక ఆ లేయర్లో ఉన్న కంటెంట్కి మాత్రమే పడుద్ది, మిగతా వాటికి పడదు. ఓకే, ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ప్లేస్ చేశాను కరెక్ట్గా, దాని మీదకి ఈ లేయర్ని కిందకి జరిపేస్తాను. ఓకే, కరెక్ట్గా దాన్ని వెనక్కి పెట్టేటట్టు చూసుకోండి, ఆరో మార్క్స్తో కానీ వీటితో కానీ జరుపుకొని కరెక్ట్గా దాన్ని వెనక్కి పంపించేసి. ఓకే, ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఈ రెండు లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవాలంటే కనుక కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకొని మనం మల్టిపుల్ లేయర్స్ని సెలెక్ట్ చేయొచ్చు. ఓకే సార్, పద్దాకలో నాకు ఈ మల్టిపుల్ లేయర్స్ని సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్తో సెలెక్ట్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది సార్ అనుకుంటే కనుక ఈ రెండు లేయర్స్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఒక లింక్ ఆప్షన్ ఉంటుంది, లింక్, ఇది క్లిక్ చేస్తే లింక్ అవుతాయి రెండు. సో ఇప్పుడు మీరు ఇందులో ఏది మూవ్ చేసినా రెండు మూవ్ అవుతాయి, చూసారా? ఇప్పుడు దీన్ని పట్టుకొని లాగి ఈ అన్టైటిల్ దాంట్లో వేసాను. ఓకే, ఇప్పుడు నేను కంట్రోల్ టీ కొట్టేసి ఆల్ట్ పట్టుకొని లాగుతున్నాను. ఆల్ట్ పట్టుకుంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా స్కేల్ అవుతాయి. ఎప్పుడైతే నేను ఎంటర్ కొట్టానో చూడండి, ఇక్కడ నాకు ఎడ్జెస్ ఎలా వచ్చినాయి, పర్ఫెక్ట్గా వచ్చినాయా? షార్ప్గా లేవు, బ్లర్గా వచ్చేసినాయి. ఎందుకు నీకు బ్లర్గా వచ్చింది సార్? నేను ఇందులోనే కదా డ్రా చేసింది, నేను ఫోటోషాప్లోనే డ్రా చేశా, కానీ నాకు సైజ్ పెంచినప్పుడు బ్లర్ ఎందుకు వస్తుంది? ఎందుకు అనే ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే, మీరు ఇప్పుడు ఈ ఒరిజినల్ పిక్చర్ మీద కదా గీసింది, దీని ఒక రెజల్యూషన్ ఎంత ఉంది? ఇమేజ్ మెన్యూలోకి వెళ్ళి ఇమేజ్ సైజ్ చెక్ చేయండి, దీని రెజల్యూషన్ ఎంత ఉంది? 72 ఉంది. సో అంటే నువ్వు చేసిన వర్క్ 72 రెజల్యూషన్లో చేసావు. దాన్ని తీసుకొని వెళ్ళి దీని రెజల్యూషన్ ఎంత ఉంటుంది? 300 రెజల్యూషన్లో ఉంది, రైట్? 300 రెజల్యూషన్లో చిన్న సైజ్ అయితే ప్రాబ్లం లేదు, క్వాలిటీ బాగానే కనబడుద్ది. కానీ ఇప్పుడు దాన్ని ఏంటంటే తక్కువ రెజల్యూషన్ ఉన్న దాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కువ రెజల్యూషన్లో పెట్టి దాన్ని సాగదీసావు, దాని కెపాసిటీ మించి వెళ్ళిపోయింది, అందువల్ల అది క్వాలిటీ అనేది మిస్ అయింది. సార్ మరి అలా అయితే ఎలా సార్ అంటే, అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ముందు ఈ పిక్చర్ని కంట్రోల్ ఏ కంట్రోల్ సి కాపీ చేసేసి దీంట్లోకి వచ్చి దీంట్లో పేస్ట్ చేయండి, కంట్రోల్ టీ కొట్టేసి సైజ్ పెంచుకోండి. ఇప్పుడు మీరు చేసే వర్క్ ఎంత రెజల్యూషన్లో చేస్తున్నట్టు? 300 రెజల్యూషన్లో వర్క్ చేస్తున్నారు ఇప్పుడు మీరు. ఇప్పుడు న్యూ లేయర్ తీసుకున్నాను, ఇప్పుడు పెన్ టూల్ తీసుకున్నాను. ఓకే, సో నేను డైరెక్ట్గా అంటే ఇందాక ఒక ప్రాసెస్, ఇప్పుడు ఇంకో ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి. 3 పాయింట్స్. ఓకే, తర్వాత దీంట్లో కంట్రోల్ పాయింట్తో పట్టుకొని ఈ సెంటర్ ఉంది కదా, అది లాగుతున్నాను, లాగేసి నాకు ఎంతవరకు కావాలంటే అంతవరకు. ఓకే, తర్వాత కంట్రోల్ అంటే పిక్ ద కలర్. ఓకే, కంట్రోల్ బ్యాక్ స్పేస్, కంట్రోల్ డి. సో కంట్రోల్ జే డూప్లికేట్ చేశాను, కంట్రోల్ టీ రైట్ క్లిక్ ఫ్లిప్ హారిజాంటల్లీ అన్నాను, పెట్టేసి ఎంటర్. ఆల్ట్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్, ఫోర్గ్రౌండ్ కలర్ ఇందులో పడాలి కదా ఇది. సో ఈ లేయర్ కిందకి వెళ్ళాలంటే కంట్రోల్ ఓపెన్ ఫ్లోర్ బ్రాకెట్స్ లేదా క్లోజ్ ఫ్లోర్ బ్రాకెట్స్. ఇప్పుడు మీరు ఈ రెండు కంట్రోల్తో సెలెక్ట్ చేసుకొని లింక్ పెట్టండి. ఇప్పుడు మీరు కంట్రోల్ టీ కొట్టి సైజ్ పెంచినా కూడా మీకు క్వాలిటీ ఎక్కువగా ఏమీ పోదు. చూడండి, ఇదిగో జూమ్ చేసినా మీకు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మీకు ఏ ప్రాబ్లం రాదు, ఎందుకు అంటే మీరు చేసిన వర్క్ 300 రెజల్యూషన్లో డ్రా చేశారు, అందువల్ల మీకు సైజు పెంచినా తగ్గించినా మీకు ఎక్కడ క్వాలిటీ అనేది పోదు. ఓకేనా? సో అందుకనేసి ఏంటంటే మనం ఏ లోగో కానీ ఏమన్నా చెయ్యాలి అనుకుంటే అంటే నెట్ నుంచే
రఫ్ అంటే రిఫరెన్స్ లేకుండా మనం గీయలేము. ఏదైనా అయినా ఈ చిన్న ఆర్క్ అయినా సరే మనం రిఫరెన్స్ లేనిదే గీయలేము షేప్‌ని. సో, అందుకని వచ్చేసరికి ఏంటంటే ముందు మీరు చేసేటప్పుడు ఏ దాని పిక్చర్‌నైనా సరే మీకు ఫస్ట్ వీటిలోకి ఇంపోర్ట్ చేయాల్సిందే. ఓకే. కంట్రోల్ ఏ, కంట్రోల్ సి కాపీ చేసేసుకొని A4 సైజ్ దాంట్లో చేసుకోవాల్సిందే. ఇప్పుడు మనకి ఇది రెజల్యూషన్ 300 బేస్ మీద రెజల్యూషన్ వచ్చింది. ఇప్పుడు ఇది ఓన్లీ స్ట్రోక్సే, ప్రాబ్లం లేదు చూడండి. నాకు ఓన్లీ అవుటర్ స్ట్రోక్లే ఉన్నాయి. ఇప్పుడు దీన్ని చేస్తా చూడండి. దీనికి స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ పెట్టాను. ఇది ఇలా వెళ్ళదు, ఎందుకంటే ఇక్కడ కర్వ్ బెండ్ అవ్వాలి. సో బెండ్ అవ్వకుండా చేయలేము. ఓకే, అంటే ఇక్కడికి లాగేసి తర్వాత ఇక్కడికి ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ పిక్చర్ మీదకి తీసుకువెళ్తాను, పిక్చర్ కటింగ్స్కి. ఈ వైట్ దాని గురించి కంగారు పడద్దు. వైట్ దాన్ని మనం ప్రిఫర్ అంటే దాన్ని ఎలా కట్ చేయాలనేది మనం నెక్స్ట్ దాంట్లో చూద్దాము. సార్ ఇక్కడ నేను చేస్తున్నా కానీ నాకు వచ్చిన ప్రాబ్లం వస్తుంది సార్. నాకు అంటే ఈ కర్వులు కరెక్ట్గా కంట్రోలింగ్ చాలా కష్టంగా ఉంది సార్. అంటే ప్రాబ్లం ఏమీ లేదండి. కర్వ్ని మనం ప్రాక్టీస్ని బట్టి ఉంటుంది. ఎక్కువగా ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్గా వస్తాయి. ఈ సెంటర్లోకి ఎస్టిమేషన్ చెప్పడానికి చాలా చిన్న టాపిక్ లాగా కనపడతాయి, కానీ చేసేటప్పుడు మాత్రం ద వాస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ థింగ్స్. మీరు మ్యాక్సిమం వాడేటప్పుడు ఆల్ట్తో బ్రేక్ చేసుకుంటూనే ఉండండి. మీకు బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత ఆ తర్వాత మీరు దీన్ని వదిలేయచ్చు ఆల్ట్ బ్రేకింగ్కి. అంటే కంపల్సరీ కార్నర్స్ వచ్చిందంటే మాత్రం కంపల్సరీగా ఆల్ట్ బ్రేకింగ్ ఇవ్వాల్సిందే. అవి ఇవ్వకుండా చేయలేము. సార్ కొరల్ డ్రా లాగా దీంట్లో హాఫ్ చేసేసి హాఫ్ దాన్ని డూప్లికేట్ చేసుకుంటాను, అలాంటివి చేయలేమండి. సో మాన్యువల్గా మీరు డ్రా చేయాల్సిందే, తప్పదు. ఓకే, సో ఇప్పుడు ఇది న్యూ లేయర్ తీసుకోండి, ఇది కలర్ని ప్రిఫర్ చేసుకోండి. ఓకే, సో బ్రష్ తీసుకోండి, ఎంత కావాలంటే అంత స్ట్రోక్కి. ఓకే, జస్ట్ ఒక క్లిక్ కొట్టండి, పాత మీద ఎంటర్, తర్వాత కంట్రోల్ ఎంటర్, కంట్రోల్ డి తీసేయండి ఇది. ఇప్పుడు యాక్చువల్గా వచ్చేసి కింద ఆఫ్ చేసుకొని చూడండి, షేప్ క్రియేట్ అయిపోయిందా. ఇప్పుడు ఇది సెపరేట్ షేప్. ఓకే, తర్వాత లోపల బర్డ్ ఉంది, మళ్ళీ బర్డ్కి ఇంకొక న్యూ లేయర్ తీసుకోవాల్సిందే. సో దానికేంటి మళ్ళీ సపరేట్గా గీయాల్సిందే, పెన్ టూల్ తీసుకొని మళ్ళీ సపరేట్గా దీన్ని చేయాల్సిందే. మాన్యువల్గా డ్రా చేసుకోవాల్సిందే, అంటే ఆ షేప్ ఎలా వెళ్తుందో అలాగా. నేను కొంచెం రఫ్గా లాగేస్తున్నాను, మీరు కొద్దిగా డీటెయిల్డ్గా లాగండి. బాగా ప్రాక్టీస్ అలవాటు అయిపోతే కనుక ఆల్ట్తో కూడా బ్రేక్ చేసే పని లేకుండా కూడా చేసేయచ్చు. అంటే ఎస్టిమేట్ చేయాల్సి వస్తుంది బాగా ఎక్కడ దాకా అనేది.
సార్ ఇక్కడ దానికి ఇది ఇచ్చినప్పుడు మధ్యలో అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, ఇది సెపరేట్ గా గీయాల్సిందే మళ్ళీ మనం. సేమ్ షిఫ్ట్ పట్టుకుంటే యాడ్ అట్లా. వాయిస్ దానికంటే కొంచెం మధ్య మధ్యలో బ్రేక్ అవుతూనే ఉంది, ఎందుకంటే ఇది చేయాల్సిన వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏంటంటే మీకు క్లియర్గా చేసి చూపిస్తున్నాను. ఎక్కడైనా మిస్టేక్ జరిగితే వెంటనే అండు. ఓకే, ఇప్పుడు మనం ఏంటి ఇక్కడ ఎక్స్ట్రా ఈ కింద ఉన్నాయి కదా, ఇవి గీసుకోవాలనుకున్నారు అనుకోండి, మీరు ఇందులో షిఫ్ట్ పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇందులో ఇప్పుడు మీరు వాడేటప్పుడు కొన్ని పెన్ టూల్లో చూసుకోవాల్సిన ఆప్షన్స్ కూడా కొన్ని ఉన్నాయి. అదేంటంటే పెన్ టూల్ తీసుకున్నప్పుడు ఇందులో ఇక్కడ మీరు పార్ట్స్లో ఉండాలి, షేప్స్లో ఉండకూడదు. షేపుల్లో ఉండే ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకుందాం, అంటే ఈ మొక్క దాని పక్కన పెట్టేసి ఉంచి. ఓకే, సో ఈ పెన్ టూల్లో పార్ట్స్లో కాకుండా షేప్లో ఉందనుకోండి, షేప్లో ఉన్నప్పుడు మీకు ఇక్కడ ఫిల్ కలరు స్ట్రోక్లు అని కూడా పడుతున్నాయి చూడండి. ఇప్పుడు మీరు డ్రా చేస్తే లోపల కలర్ పడుతుంది, ప్లస్ మనకి సపరేట్ లేయర్గా ఫామ్ అవుతుంది చూడండి. ఇది ఇక్కడ ఇంకొక సపరేట్ లేయర్ వస్తుంది. ఓకే, సో అలా వస్తుంది, అంటే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఇందులో ఎప్పుడు మనం పార్ట్స్లోనే పెట్టుకుంటాం. షేప్స్ కూడా ఉపయోగం ఉంది, కానీ ఏంటంటే పార్ట్స్లోనే మనం పెట్టుకుంటే ఏంటంటే పార్ట్స్. ఇందులో ఇంకొకటి, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ చెక్ చేసుకుంటే ఇవి యాడ్, సబ్ట్రాక్ట్స్, వీటి అనమాట. సో ఇందులో వచ్చేసి ఏంటంటే కంబైన్ లేయర్స్, సబ్ట్రాక్ట్ లేయర్స్, ఇంటర్సెక్ట్ లేయర్స్ అని ఉంది కదా, ఇందులో ఎప్పుడు ఎక్స్క్లూడ్లో ఉంచుకోండి. ఎక్స్క్లూడ్లో ఉండటం వల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు ఇది గీసిన తర్వాత బయట ఎక్కడన్నా గీసారనుకోండి, అంటే దీనికి కాకుండా బయట ఎక్కడన్నా కంట్రోల్ ఎంటర్ కొట్టారనుకోండి, సెలెక్షన్ కదా, ఇప్పుడు ఆటోమేటిక్గా ఇది యాడ్ సెలెక్షన్ అయిపోతుంది. మీరు ఆల్ట్ కానీ షిఫ్ట్ కానీ ఏం పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అదే కనుక మనం ఏమన్నా ఆబ్జెక్ట్ లోపల గీసారనుకోండి ఎక్స్క్లూడ్లో ఉండగా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ కొడితే ఈ పార్ట్ని నాకు మైనస్ చేసేస్తుంది. ఇదిగో ఈ పార్ట్ నాకు మైనస్ చేసి వచ్చింది చూసారా. ఎప్పుడైనా సరే ఈ ఎక్స్క్లూడ్లో ఉండటం వల్ల ఏంటంటే మనకి బయట గీస్తే కనుక మనకు అది యాడ్ అవుతుంది. సో ఒకవేళ పార్ట్స్ లోపల ఇంకో పార్ట్ని గీస్తే కనుక అది సబ్ట్రాక్ట్ అవుతుంది. ఈ పార్ట్ మనకి సబ్ట్రాక్షన్ కింద అవుతుంది. ఓకే, కంట్రోల్ ఎంటర్ కొట్టుకుంటే మనకి సెలెక్షన్ అవుతుంది. చూడండి, ఈ పార్ట్ మైనస్ చేసేస్తుంది. ఓకే, అంటే పెన్ టూల్ తీసుకునేటప్పుడు ఇందులో పార్ట్స్లో పెట్టుకోండి, అండ్ ఇందులో ఎక్స్క్లూడ్లో ఉండాలి, కంబైన్, సబ్ట్రాక్ట్స్, ఇంటర్సెక్ట్లో కాదు. ఓకే, ఇప్పుడు ఇది ఎక్స్క్లూడ్లో ఉంది కాబట్టి దీనికి ఏంటి మీరు ఇక్కడ షిఫ్ట్లు పట్టుకోవాల్సిన అవసరం లేదు. దీనికి కూడా డ్రాయింగ్స్ చేసేటప్పుడు కూడా వచ్చేసరికి ఏంటంటే మ్యాక్సిమం జూమ్ చేసుకునే ఉండాలి, జూమ్ చేయకుండా చెయ్యకూడదు. ఫోటోషాప్లో కల్లా అతి పవర్ఫుల్ అయిన టూల్స్ ఇవే. ఇప్పుడు దీన్ని మనం యాక్చువల్గా కటింగ్స్ కోసం వాడుకోవచ్చు, కానీ ఏంటంటే మనం కటింగ్స్ కాదు మనం వాడుతుంది, లోగోస్కి వీటికి డ్రా చేయడం కోసం యూజ్ చేసుకుంటున్నాం మనం. ఓకే, సో ఇదేంటి కంట్రోల్ ఎంటర్ కొట్టాను, ఇక్కడ డైరెక్ట్గా దీంట్లో ఏంటి కలర్ బ్లూ కలర్ పిక్ చేసుకున్నాను. ఓకే, ఇది సెపరేట్ లేయర్లో పెట్టుకున్నాను, ఆల్ట్ బ్యాక్ స్పేస్. ఓకే, కంట్రోల్ డి.
ఇప్పుడు ఇది కిందది ఆఫ్ చేయండి, ఇది లేయర్ ఆన్ చేయండి, ఇది దీని కిందకి పంపించండి ఒకసారి, ఇది దీనిపైన ఉండాలి. ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళింది దాంతో నాకు అనవసరం కదా, ఈ లోపలి నేను డిలీట్ చేసేసుకోవచ్చు. అంటే ఇందాక మనకి ఈ పార్ట్ని ఎలా అయితే రిమూవ్ అయిపోయినాయో అలా, అంటే ఇక్కడ లోపల లేకుండా ఉంది కదా అట్లా. సో దానికి ఏం చేస్తాను, పెన్ టూల్ తోటి మళ్ళీ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఎక్కడ దాకా వెళ్ళాలి, ఇక్కడ దాకా తీసేయాలి కదా. ఓకే, కంట్రోల్ ఎంటర్ కొట్టేసి ఈ ముక్కని నేను డిలీట్ కొట్టేస్తాను. ఆ లోపల ఉన్న పార్ట్ డిలీట్ అయిపోయింది చూడండి. స్ట్రోక్ ఉన్నది కూడా ఇక్కడది కూడా ఇలా కావాలి అనుకుంటే ఈ ముక్క కూడా మనం తీసేయచ్చు. మీరు ఆల్ట్ కానీ షిఫ్ట్ కానీ పట్టుకోవాల్సిన అవసరం లేదు మల్టిపుల్ డ్రాయింగ్స్ ఇచ్చినప్పుడు. కంట్రోల్ ఎంటర్ కొట్టేస్తే సెలెక్షన్, అక్కడ డిలీట్ కొట్టేస్తాం, కంట్రోల్ డి. ఇప్పుడు చూడండి లోగో యాజ్ ఇట్ ఈస్గా మనకు ప్రిపేర్ అయిపోయింది చూసారా. ప్లస్ ఏంటంటే మీకు క్వాలిటీ పోకుండా ఉంటుంది. ఎందుకు క్వాలిటీ పోలా, మీరు చేస్తుంది ఏ దాంట్లో 300 రెజల్యూషన్లో చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే దీన్ని తీసుకొని వెళ్ళి చిన్నదానిలో పెట్టుకొని కొంచెం వరకు, అంటే మ్యాక్సిమం దాన్ని తగ్గించేంత వరకు తగ్గించవచ్చు, ప్రాబ్లం లేదు. ఆ తగ్గించుకున్నా కూడా క్వాలిటీ పోకుండా ఉండడానికి వేరే ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో చేస్తే ఏంటంటే మీరు ఎంత తగ్గించినా కానీ క్వాలిటీ పోదు. కానీ ఏంటంటే మీరు లోగోల్ని చేసేటప్పుడు మాత్రం 300 రెజల్యూషన్లో పెట్టి చెయ్యాలి. ఓకే, సో ఈ రకంగా. ఓకే, ఒక 10 minutes బ్రేక్ తీసుకుందాము, తర్వాత మళ్ళీ వచ్చి పిక్చర్స్ మీద కట్ చేద్దాము. ఓకే, రైట్ దెన్.
ఓకే. సో నెక్స్ట్ మనం ఈ పిక్చర్స్ మీద ఇది కట్ చేసుకుంటాం ఎట్లాగా అనేది చూద్దాం. ఓకే, లోగోస్ అయితే కనుక ఈ రకంగా చేసుకున్నాము. సో ప్రతి ఒక్క దానికి మనం ఇండివిజువల్గా ఈ రకంగా రెఫరెన్స్ పెట్టేసుకొని, సో కంట్రోల్ ఎంటర్ కొట్టుకొని అది స్ట్రోక్ కావాలా, స్ట్రోక్ అంటే కనుక బ్రషెస్తో స్ట్రోక్ అప్లై చేసుకుంటాము. ఫిల్ కావాలి అంటే కనుక మనకి ఏ కలర్ కావాలో అక్కడ క్లోజ్ చేసుకొని కంట్రోల్ ఎంటర్ కొట్టి ఫిల్ చేసుకుందాం. ఓకే, సో ఈ రకంగా మన లోగోస్ని కానీ వీటిని కానీ మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, అలానే పెన్ టూల్తో డ్రా చేసిన దానికి షేప్స్ కూడా కొన్ని ఉన్నాయి ఇక్కడ. షేప్స్ ఇది అయిపోయిన తర్వాత పిక్చర్స్ మీదకి వెళ్దాం. ఓకే, సో ఇందులో ఇక్కడ మనకి కింద రెక్టాంగులర్ టూల్, రౌండెడ్ రెక్టాంగిల్ టూల్, ఎలిప్స్, పాలిగన్, లైన్, కస్టమ్ షేప్స్. సో ఇందులో రెక్టాంగిల్ టూల్లోకి వెళ్ళారనుకోండి, సో దీంట్లో వచ్చేసి మనం డ్రా చేసామనుకోండి రెక్టాంగులర్ షేప్ వస్తుంది. సో ఇది డ్రా చేసినప్పుడు ఇందులో షేపుల్లోనే ఉన్నాయి కాబట్టి మనకి డైరెక్ట్గా షేప్ అవుతుంది. సో పార్ట్స్లో పెట్టుకుంటే పార్ట్స్ అవుతుంది, అంటే మనం డ్రా చేసే ముందే పెట్టుకోవాలి అది. ఓకే, సో ఇక్కడ దీంట్లో మనం పార్ట్స్ పెట్టుకున్నాము, సారీ తీసుకున్నాము, పార్ట్స్ పెట్టుకొని ఇక్కడ దానికి డ్రాగ్. ఇది డ్రాగ్ చేసుకున్నప్పుడు ఏంటంటే నాకు పార్ట్స్లో ఉంది కాబట్టి ఓన్లీ పార్ట్. అప్పుడు ఏం చేయాలి, న్యూ లేయర్ తీసుకొని అంటే దాని లోపల కలర్ ఫిల్ చేసుకోవాలంటే కంట్రోల్ ఎంటర్ కొట్టుకొని ఆల్ట్ బ్యాక్ కలర్ ఫిల్ చేసుకుంటాం ఈ రకంగా. సో అదే కనుక మనకి డైరెక్ట్గా డ్రాగ్ చేసామనుకోండి, అంటే ఇందులోకి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ప్రాపర్టీ ప్యాలెట్ అని ఓపెన్ అయ్యి చూడండి. ఒకవేళ ఇది కనబడకపోతే విండో ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి చేయగలిగింది దీని విడ్త్ ఎంత, హైట్ ఎంత మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో ఇందులో పిక్సెల్స్లో ఉంది. సో పిక్సెల్స్ కాదు, మనకి ఇంచెస్లో కావాలి అనుకున్నారనుకోండి, వ్యూలోకి వెళ్ళి షో, ఇక్కడ రూలర్స్ కంట్రోల్ ఆర్ కొడితే రూలర్స్ యాక్టివ్ అవుతుంది. ఇక్కడ పైన ఉంది చూడండి రూలర్, దీని మీద రైట్ క్లిక్ చేసుకోండి, ఇక్కడ మనకి ఇంచెస్లో పెట్టుకోండి. ఓకే, సారీ ఇది పిక్సెల్స్లోనే ఉంటుంది. సో ఇందులో 450 పిక్సెల్స్ బై 200 పిక్సెల్స్లో ఉంది. ఓకే, ఇది సెలెక్ట్ చేయండి, సెలెక్షన్ టు డ్రా చేసిన తర్వాత సెలెక్షన్ టూల్ తోటి పాత్ సెలెక్షన్ టూల్తో పిక్ చేసుకున్నాను. ఇక్కడ మనకి ఎంత వాల్యూ కావాలంటే అంత వాల్యూ ఇవ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లేదనుకుంటే మనం విడ్త్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, హైట్ని పెంచుకోవచ్చు, ఇక్కడ హెచ్ మీద పెట్టినప్పుడు మనకి హ్యాండిల్ సింబల్ వస్తుంది కదా, ఇది XY పొజిషన్ అంటే పేపర్లో మనకి ఎక్కడ ఉండాలి అనేది. నెక్స్ట్ దీని లోపల కలర్ ఫిల్ చేయాలనుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఇది కలర్ ఫిల్ అవ్వచ్చు. చూడండి ఇక్కడ డబుల్ క్లిక్ చేసినా ఓపెన్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ మనం పార్ట్స్లో గీసాము. అదే కనుక మన షేప్స్లో గీసుంటే మాత్రం మనకి ఇక్కడ చేంజెస్ చేసుకునే కెపాసిటీ ఉంది. సో నో ప్రాబ్లం, ఇప్పుడు అది లేదు కాబట్టి డోంట్ వరీ. నెక్స్ట్ ఇక్కడ కింద వచ్చేసరికి ఏంటంటే కార్నర్స్, టాప్ రేడియస్ కార్నర్, ఈ 4 లింక్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ పట్టుకొని ట్రాక్ చేస్తే ఈ లింక్లో ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే దాని తర్వాత మీరు ఈ వాల్యూస్ ద్వారా మాత్రమే సాగదీయాలి. అంతేగాని ఈ ట్రాన్స్ఫార్మ్ వచ్చింది కదా అని చెప్పి మీరు కంట్రోల్ T కొట్టచ్చు. ట్రాన్స్ఫార్మ్ని కూడా అంటే కంట్రోల్ T ట్రాన్స్ఫార్మ్ కూడా కొట్టుకోవచ్చు దీనికి రెక్టాంగిల్. కానీ ఇలా సరే షిఫ్ట్ పట్టుకొని ఇలా మాత్రం సాగదీయద్దు. ఇలా సాగదీస్తే ఇవి కూడా సాగే ప్రాబ్లంలు ఉంటాయి. అందుకని వచ్చేసరికి ఏంటంటే మనం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే వీటి ద్వారా మాత్రమే వెళ్ళాలి, వాల్యూస్ ద్వారా మాత్రమే పెంచడం తగ్గించడం జరగాలి. వాల్యూస్ ద్వారా మాత్రమే వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, ఇది పాత్ దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, సో అలానే ఇప్పుడు ఒకవేళ నేను దీన్ని పాత్లో కాకుండా షేప్లో గీసాను అనుకున్నాను, షేప్లో పెట్టాను, షేప్లో పెడితే ఇక్కడ డైరెక్ట్ కలర్ వస్తుంది, స్ట్రోక్ వస్తుంది. సో ఇప్పుడు ముందు ఒక చిన్న ముక్క గీద్దాము. డ్రా చేశాను, ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ నాకు లోపల కలర్ ఫిల్ అయిపోయి వచ్చింది అండ్ లేయర్ థంబ్నెయిల్. ఇక్కడ నాకు వచ్చేసి కలర్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ దీని మీద డబుల్ క్లిక్ చేసినా మనకి ప్రాపర్టీస్ కలర్ ఇచ్చింది. ఓకే అండి, అంటే ఇక్కడ ఇది ఒక చూడండి లేయర్ థంబ్నెయిల్ దగ్గర కింద బాటంలో ఉంది చూసారా, ఇది మన కలర్. ఇక్కడన్నా వాడుకోవచ్చు, లేదనుకుంటే ఇక్కడన్నా మీరు కలర్ని పిక్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఎక్కడ కావాలంటే అక్కడ పిక్ చేసుకోవచ్చు కలర్.
లేదా ఇంకా ఎక్స్ట్రా కలర్స్ కావాలన్నా కలర్స్ ఇవ్వచ్చు. ఇప్పుడే గ్రేడియంట్స్కి వీటి జోలు వెళ్ళొద్దు. సో ప్యాలెట్స్ కావాలంటే ప్యాలెట్స్ని యూజ్ చేసుకోవచ్చు. గ్రేడియంటెడ్ షేడ్స్, గ్రేడియంట్స్ మనం ఇంకా నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత చూస్తాం, ఇప్పుడు కాదు, లేదు ప్రాబ్లం లేదు. సో నన్ను అన్నారనుకోండి ఏ కలరు ఉండదు. ప్యాలెట్స్ అన్నారనుకోండి మీకు ఏ ప్యాలెట్ కావాలంటే ఆ ప్యాలెట్ మీద కలర్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి మనం గీసిన బాక్స్ దానికి ఎలా ఉండాలి, ఇది స్ట్రోక్స్ ఇవ్వాలి. స్ట్రోక్ లేదు ఇప్పుడు యాక్చువల్గా, ఇంకా మనకి స్ట్రోక్ ఇవ్వాల. సో ఇది స్ట్రోక్ ఆప్షన్, ఇది ఫిల్ కలర్, ఇది స్ట్రోక్ కలర్. సో ఇది క్లిక్ చేశాను, ఇక్కడ దీనికి వేరే కలర్ ఇచ్చాను. ఓకే, సో స్ట్రోక్ ఎంత లావుగా కావాలనేది దీని పక్కన ఇస్తాము. స్ట్రోక్, ఓకే, ఈ స్ట్రోక్ నాకు ఎక్కడ కావాలి, ఇప్పుడు మనకి ఇన్సైడ్ అంటే లోపల ఉంది చూడండి, ఇదిగోండి. అంటే ఇది నా గీసిన బాక్స్, దాని లోపల. అవుట్ సైడ్ అన్నారనుకో దీనికి బయట. సెంటర్ అన్నారనుకోండి అటు హాఫ్ ఇటు హాఫ్. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏంటంటే ఒకవేళ లైన్ గీస్తే కనుక, అంటే ఉత్తి లైన్ మాత్రమే గీస్తే దాని కార్నర్స్ ఎట్లా ఉండాలి ఇది అని కూడా మనం చూద్దాము. నెక్స్ట్ ఇవి ఎడ్జ్ కార్నర్స్, ఇక్కడ షార్ప్గా ఉందా, కొంచెం బెండ్ వస్తుంది చూడండి, ఇది కూడా ఫ్లాట్గా. సో ఇది ఎప్పుడు మ్యాక్సిమం మన కార్నర్లోనే ఉంచుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు. అదే ఒకవేళ లైన్ గీసారనుకోండి దీంతో, పెన్ టూల్తో లైన్ గీసాను చూడండి, ఇక్కడ తీసుకొని దీన్ని క్లిక్ చేయండి. పెన్ టూల్ తీసుకుంటే పెన్ టూల్ బాక్స్ వస్తున్నాయి. ఓకే, సెట్టింగ్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, ఇవి మామూలుగా వదిలేండి, ఈ తర్వాత చూద్దాం. దాంట్లో పాత ముందు కంప్లీట్ చేసుకొని దీని పాత దీని కంట్రోలింగ్ చూసుకుందాం, తర్వాత మిగతా దాన్ని చూద్దాం. ఓకే, సో దీనికి కూడా మనం కార్నర్స్ని యూజ్ చేసుకొని కార్నర్స్ని మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. కార్నర్స్ని మనం కంట్రోల్ చేసుకునే కెపాసిటీ కూడా ఉంది దీనికి ఇక్కడ. సో దానికి తగ్గట్టుగానే బోర్డర్ కానీ కలర్డ్ కానీ. ఒకవేళ నాకు ఇండివిజువల్గా కావాలనుకున్నారనుకోండి ఈ లింక్ ఆఫ్ చేసాను. ఈ లింక్ ఆఫ్ చేసేస్తే కనుక ఇక్కడ ఏది కావాలనుకుంటే దాన్ని వాల్యూ 0 చేసేయచ్చు. ఈ రకంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో అలానే దీంట్లో నెక్స్ట్ ది రౌండెడ్ రెక్టాంగిల్ టూల్ ఉంది. రౌండెడ్ రెక్టాంగిల్ టూల్కి వచ్చేసరికి ఏంటంటే, సో ఇది డైరెక్ట్గా ఎడ్జ్ కార్నర్స్తో వచ్చేస్తుంది, అంటే కార్నర్ స్మూత్నెస్తో వచ్చేస్తుంది. సేమ్ ఆప్షన్, మీరు ఎంత కావాలంటే అంత పెట్టుకుంటానికి. నేను లింక్ ఆఫ్ చేశాను కాబట్టి ఒకదాన్ని మాత్రమే కంట్రోల్ చేయగలుగుతున్నాను. చూడండి, లింక్ ఆన్ చేస్తే అన్ని 4 అవుతాయి. ఓకే, నెక్స్ట్ దీని దాంట్లో ఎలిప్స్. ఎలిప్స్ అంటే రౌండెడ్. క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నాము, ఎలిప్స్. పర్ఫెక్ట్ రౌండ్ కావాలంటే షిఫ్ట్ పట్టుకుంటే పర్ఫెక్ట్ రౌండ్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని అన్ని పాయింట్స్ నేను యూజింగ్ దీస్ టూల్తో మాడిఫై చేసుకోగలను. సరే, పెన్ టూల్లో కన్వర్ట్ పాయింట్ టూల్ తీసుకొని షేప్లు ఎలా కావాలంటే అలా ఉంచవచ్చు. కింద తెప్పాలంటే డైరెక్ట్ సెలెక్షన్. ఈ రకంగా కూడా మనం షేప్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే నార్మల్ షేప్ని కూడా మనం ఏం చేస్తామని అంటే దీన్ని మనకు కావాల్సిన విధంగా మనం మార్చేసుకోవచ్చు. అంటే బేసిక్ షేప్ దీని నుంచి తీసుకొని మనం మార్చుకోవచ్చు. నెక్స్ట్ పాలిగన్ టూల్. పాలిగన్ టూల్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఇది పాలిగన్ టూల్. ఓకే, దీనికి మన సైడ్స్ పెంచుకుంటే కనుక ఇంకా పెరుగుతుంది, కానీ ఇప్పుడేం పెరగట్లేదు చూసారా, ఇక్కడ సైడ్స్ ఏం పెరగట్లేదు. ఇక్కడ పెంచిన తర్వాత డ్రాగ్ చేస్తేనే మనకి దాని ఎఫెక్ట్ అవుతుంది.
ఓకే. నెక్స్ట్ ఈ పాలిగన్ దానికి వచ్చేసి ఏంటంటే ఇది ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మనకి స్టార్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓన్లీ పాలిగన్ టూల్‌కి. అది ఇక్కడ సెట్టింగ్స్‌లో ఉంటది. చేసి స్టార్. నీకు ఎన్ని సైడ్స్ కావాలంటే అన్ని సైడ్స్‌ని తీసుకొని స్టార్‌ని క్రియేట్ చేయొచ్చు. దీంట్లో ఇండెంట్ సైడెడ్ బై ఇది ఎక్కువ పెంచారనుకోండి మనం డ్రాగ్ చేసినప్పుడు షార్ప్‌గా వస్తాయి. ఇది తగ్గించారనుకోండి పెద్దదిగా వస్తుంది ఈ లోపల కార్నర్స్. ఓకే. సో ఇవన్నీ సపరేట్‌గా ఉన్నాయి కాబట్టి ఏంటంటే లోపల అంటే మన షేప్ కింద తీసుకున్నాం కాబట్టి మనకి సపరేట్ కలర్స్‌గా ఉన్నాయి. సో మనం ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇది షేపులకి అంటే లేయర్స్ మనమే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా మనం తీసేసుకోవచ్చు. అంటే వాటిని రిమూవ్ చేసేయచ్చు. పార్ట్స్‌లో ఉంటే మాత్రం మనం ఇండివిడ్యువల్ పార్ట్‌ని మనమే డ్రా చేయాల్సి వస్తుంది. సో దీనికి స్టార్ బై డిఫాల్ట్ అప్పుడు ఇలా ఉంటుంది. ఓకే. వీటిలో కూడా స్మూత్‌నెస్ ఇవ్వడానికి కూడా ఉంది దీనికి ఇక్కడ. స్మూత్డ్ కార్నర్స్‌ని మనం స్మూత్ చేస్తుంది ఇదిగోండి. స్మూత్డ్ ఇండెంట్స్ అన్నారనుకోండి. స్మూత్డ్ ఇండెంట్స్ అంటే ఇవి ఇండెంట్స్ లోపల. మళ్ళీ నార్మల్‌గా వచ్చేయాలనుకుంటే ఇవన్నీ ఆఫ్ చేసేస్తే చాలు. మళ్ళీ నార్మల్‌గా పాలిగన్‌కి వచ్చేస్తుంది. ఈ మల్టిపుల్ లేయర్స్‌ని సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ పట్టుకొని ఒక్కొక్క లేయర్‌ని మనం క్లిక్ చేసుకోవచ్చు. ఒకేసారిగా తీసేయాలి. మొత్తం కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని డిలీట్ కొట్టేస్తున్నాం. సో మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ తీసేయచ్చు. నెక్స్ట్ లైన్ టూల్. జస్ట్ దీంతో ఏంటంటే ఒక సింపుల్ లైన్ క్లిక్ చేసి ఇట్లా షిఫ్ట్ పట్టుకుంటే స్ట్రైట్ లైన్. డైరెక్ట్గా నార్మల్ లైన్ని క్రియేట్ చేసుకోవచ్చు. అలా లైన్ విడ్త్ ఎంత కావాలంటే అంత విడ్త్ పెంచుకోవచ్చు. స్ట్రోక్ కలర్ మీకు ఎంత కావాలంటే అంత కలర్ వాడచ్చు. స్ట్రోక్స్కి వీటికి వాడు. ఇది పెద్దగా అంటే ఇది పెద్దగా ఏమి యూజ్ చేయము. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇందులో కస్టమ్ షేప్స్ అని ఉన్నాయి. కస్టమ్ షేప్స్ అంటే కొన్ని డిఫాల్ట్‌గా కొన్ని చాలా షేప్స్ కూడా ఇందులో ఉంటాయి. ఇక్కడ షేప్స్‌లోకి వెళ్తే ఇక్కడ మనకి కొన్ని షేప్స్ కనబడుతున్నాయి. లీవ్స్ ఇది పట్టుకొని లాగి దీనిలో పారేయండి. సారీ క్లిక్ చేసి ఇందులో డ్రా చేయండి. సారీ. ఓకే. ఇది సెపరేట్ లేయర్‌గా ఎందుకు తీసుకుంటుంది ఇక్కడ మన షేప్స్‌లో వచ్చాం కాబట్టి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్‌ని ఫిల్ చేసుకోండి. కస్టమ్ షేప్స్ ఇందులో ట్రీస్ ఉన్నాయి అండ్ వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి. జింకలు, ఒంటెలు ఇవన్నీ అండ్ బోట్స్, షిప్లు, డిఫరెంట్ షిప్లు, ఫ్లవర్స్. ఓకే సార్ ఇంక ఇవే ఉన్నాయా ఇంకేమన్నా కావాలంటే అంటే ఇందులో విండో మెన్యూలో షేప్స్ అని సపరేట్గా ఒక ప్యాలెట్ ఉంటుంది. దీనికి వెళ్ళండి షేప్స్. ఓకే. కాసేపు ఈ ప్రాపర్టీస్ పక్కన తీసేద్దాం. ఇందులో నాకు కొన్నే ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే మీరు అక్కడ యారో మార్క్ ఎవరో రాశారు. సో దయచేసి అది తీసేయండి. ఇక్కడ లెగసీ షేప్స్ అండ్ మోర్. ఓకే. ఇప్పుడు దీంట్లోకి వెళ్తే కనుక ఇక్కడ ఇంకా కస్టమ్ షేప్స్ చాలా ఉన్నాయి. 2019 షేప్స్ అంటే ఓల్డర్ వర్షన్స్లో వచ్చే షేప్స్ ఇవన్నీ. సారీ దీంట్లో కాన్ఫ్లట్రీస్ దీనికైతే ఏం లేదు పట్టుకొని లాగి దీంట్లో పారేయండి చాలు డైరెక్ట్గా వచ్చేస్తుంది. ట్రీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్. అలానే లీఫ్లెస్ ట్రీస్ ఎండిపోయిన చెట్లు, డ్రాగన్ ఫ్రూట్. అంటే మీరు ఏమైనా కార్టూన్స్ కానీ అట్లాంటివి ఏమైనా డ్రా చేసేటప్పుడు ఇవి శాంపుల్స్గా వీటిని భయంకరంగా వాడచ్చు మీరు. ఫారెస్ట్ అండ్ మౌంటైన్స్, లేక్స్ అండ్ హిల్స్.
లీవ్స్, ఆకుల్ని మీరు డ్రా చేయడానికి కూడా కష్టపడాల్సిన అవసరం లేదు. క్యాక్టస్, ఫారెస్ట్ ట్రీస్, రోడ్స్ అండ్ స్ట్రీమ్స్, ఇందులో చాలా ఉంటాయి. స్పైరల్స్, రౌండెడ్ ఐటమ్స్, పీపుల్, జనాలు ఉంటాయి అట్లాగా. ఇమోజీస్, ల్యాండ్ మార్క్స్, సిటీస్. డ్రాగ్ చేసుకుంటాం, దాంట్లో కలర్ ఫిల్ చేయడం. మీకు ఎన్ని కావాలంటే అన్ని లాగచ్చు. వాటి లోపల కలర్ మాత్రం ఉండదు, ఓన్లీ షేప్ మాత్రమే ఇవి. వెహికల్స్, ఫార్మ్ యానిమల్స్, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. సీ క్రీచర్స్, డైనోసార్స్తో సహా ఇచ్చాడండి పండుగ చేసుకుంటాం. ఓకే, హెల్మెట్స్. ఇవన్నీ మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసేస్తున్నాము. రైట్, ఇవన్నీ షేప్స్ మనకి. వీటిని ఏదన్నా వాడుకోవచ్చు, వాడుకొని కావాలంటే మళ్ళీ మాడిఫై కూడా చేయొచ్చు. డిఫాల్ట్ షేప్స్, ఇక్కడ లెగసీ డిఫాల్ట్ షేప్స్, ఇవి ఓల్డర్ వర్షన్స్లో ఉండేవి. సో మీకు ఈ షేప్స్ ఏవైనా తీసుకోవచ్చు. వీటిని ఇట్లా డ్రాగ్ చేసుకుని వేసుకొని, సో దీంట్లో నాకు ఏమైనా మాడిఫికేషన్స్ కావాల్సి వచ్చినాయి అనుకోండి, ఎంటర్ కొట్టేసి ఓకే, దీంట్లో పాయింట్స్ని ఇక్కడ క్లిక్ చేయండి, డైరెక్ట్ సెలెక్షన్ టు తీసుకొని దీంట్లో మీరు మాడిఫై చేసుకోవచ్చు మళ్ళీ కావాలంటే. ఇంకా షేప్ని తీసుకొని ఎటు కావాలంటే ఎటు మాడిఫై చేయొచ్చు. వన్ టైం వైట్, వన్ టైం చెక్స్ వస్తుందా? ఏమీ లేదే, ఇక్కడంతా ప్లెయిన్ వైట్ కలరే ఉంది కదా. ఓకే ఓకే ఓకే, చెక్స్ వస్తుందా? ఏం లేదు, అంటే మీరు న్యూ డాక్యుమెంట్ తీసుకునేటప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కంటెంట్ ఉంది కదా, దీంట్లో వైట్ కాకుండా ట్రాన్స్పరెంట్ పెట్టారనుకోండి, ఇలా చెక్స్ లాగా వస్తుంది. ఓకే, ఇలా చెక్ లాగా వస్తుంది. అదేం లేదు, జస్ట్ మీరు న్యూ డాక్యుమెంట్ తీసుకునేటప్పుడు మనకి ఇందులో ట్రాన్స్పరెన్సీ వద్దు, వైట్ పెట్టుకోండి, అప్పుడు మీకు ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకే, రైట్. డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తోటి, పాత్ సెలెక్షన్ టూల్ తోటి చేంజెస్ చేసుకోవచ్చు. మీరు షేప్ని మళ్ళీ మాడిఫై చేసుకోవచ్చు, ఎట్లా కావాలంటే అట్లాగా వాటిని తీసుకొని వాటి పాయింట్స్ తోటి మాడిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇవి కొన్ని డిఫాల్ట్ లెగసీ షేప్స్. అలానే యానిమల్స్, యారోస్, ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా యారో షేప్స్ కావాలంటే యారో షేప్స్, ఆర్టిస్టిక్ టెక్స్చర్స్ కావాలంటే టెక్స్చర్స్, బ్యానర్ షేప్స్ కావాలంటే బ్యానర్స్, ఫిల్మ్ స్ట్రిప్ లైన్స్, ఫ్రేమ్స్, వెడ్డింగ్ వాటికి వాడినప్పుడు ఫ్రేమ్స్, వెక్టార్ పార్క్స్, స్ప్లాషెస్ కానీ ఇట్లాంటివి ఏమైనా కావాలనుకున్నా కానీ స్ప్లాషెస్. స్ప్లాషెస్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా లైట్ బల్బ్స్, మ్యూజికల్ ఐటమ్స్, నేచర్, బటర్ఫ్లైస్ కానీ ఇట్లాంటివన్నీ, లీవ్స్, ఫ్లవర్స్, ఆబ్జెక్ట్స్. వీటిని అన్నింటినీ ఏంటంటే మనం దేనికన్నా ఉపయోగించుకోవచ్చు. నాట్ ఓన్లీ అంటే సార్ ఇది ఒకదానికనే పర్పస్ కాదు, మనం డిజైన్స్ చేసుకునేటప్పుడు ఎలాంటి వాటిల్లో అన్నా మనకు ఉపయోగపడతాయి. బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు, సో బ్యాక్గ్రౌండ్స్లో లైట్ ట్రాన్స్పరెన్సీ ఇవి కావచ్చు, స్టార్స్, మూన్స్, షేప్స్, సింబల్స్. ఈ షేప్ ఇప్పుడు సెక్యూరిటీ వాటికి లోగోస్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, సింబల్స్ ఇవ్వండి, సింబల్ని ఇట్లా డ్రాగ్ చేసి పెట్టుకోవచ్చు. సెక్యూరిటీ వాటికి వాడుకోవడానికి సింబల్స్ వాడతారు. సో ఇప్పుడు నాకేంటి లోపల ఇంకోటి కావాల్సి వచ్చింది అనుకోండి, కంట్రోల్ జే డూప్లికేట్ చేశాను, కంట్రోల్ టీ అన్నాను, ఆల్ట్ పట్టుకొని కొంచెం లాగాను, ఎంటర్. సో దీంట్లో ఏంటి నాకు కలర్, ఇంకా డబుల్ క్లిక్ చేసుకొని ఇంకో కలర్ని ఫిల్ చేసుకో, సేమ్ షేప్ లోపల వచ్చేసింది, చూసారా?
సో దయచేసి మైక్స్ ఆఫ్ చేయండి ఎవరిదో. మనకి ఎంత కావాలంటే ప్లీజ్ దయచేసి ఎవరితో మైక్స్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఏంటంటే సగం పార్ట్ వరకు నాకు వైట్ కావాల్సి వచ్చింది. సో దానికోసం మనం ఇది మళ్ళీ కంట్రోల్ డూప్లికేట్ చేశాను. దీంట్లో నాకు ఈ పార్ట్స్ అంతా అనవసరం, నాకు ఓన్లీ ఇక్కడ హాఫ్ పార్ట్ మాత్రమే కావాలి. సో ఇక్కడ నాకేంటంటే దీన్ని ఏం చేస్తాను, ఇప్పుడు ఇది నార్మల్ లేయర్గా మార్చుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ నాకేంటంటే సెలక్షన్ చేసి దీన్ని డైరెక్ట్గా నేను డిలీట్ చేయలేను. చూడండి, ఆ లేయర్ని నాకు డైరెక్ట్గా డిలీట్ చేయలేదు. అంటే ఇది వచ్చేసి షేప్ లేయర్. దీన్ని ఏం చేస్తామంటే నార్మల్ లేయర్గా మారుస్తాను. అంటే నాకు హాఫ్ పార్ట్ కావాలి. సో దీని మీద రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ రాస్టరైజ్ లేయర్ అంటాం. అంటే నార్మల్ లేయర్గా మార్చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇది నార్మల్ లేయర్ అయిపోయింది చూసారా. ఇప్పుడు ఇక్కడ ముక్క డిలీట్ చేసేసాను. ఇప్పుడు ఈ పీస్లో మాత్రమే నాకు కలర్ వేరేది కావాలి. కంట్రోల్ షిఫ్ట్ బ్యాక్ స్పేస్. నాకు ఓన్లీ ఆ షేప్ వరకు మాత్రమే, అంటే ఈ షేప్ మిగతాదంతా అలానే ఉంది చూడండి, ఇక్కడ మాత్రమే మారింది. సో ఇది కూడా నాకు క్లబ్డ్ కావాలి, అంటే స్లోగా బ్లెండ్ అవుతున్నట్టు కావాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఎరేజర్ టూల్ వాడతాను. ఎరేజర్ టూల్లో బ్లర్ ఎరేజ్ తీసుకొని జాగ్రత్త స్ట్రైట్ కావాలంటే ఇక్కడ ఒకటి క్లిక్ చేయండి, షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ ఇంకోటి క్లిక్ చేయండి చాలు. ఇప్పుడు ఆటోమేటిక్గా చూడండి ఇది ఒక బ్లెండింగ్ షేప్ ఫార్మేషన్ అయింది. ఇక్కడ బ్యానర్ దానికి అక్కడ కావాలంటే అంటే జస్ట్ మనం ఇలా ఇలానే చేయాలని రూల్ లేదు, మనకి ఎలా కావాలంటే అలా నచ్చితే అలా. దీంట్లో వీటిని షేప్స్ని వీటిని ఉపయోగించుకొని మనకి ఎలా బాగుంటుంది అనిపిస్తే అలా మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఈ షేప్స్ని ప్రిఫర్ చేసుకుంటూ ఉంటాం. చాక్ బబుల్స్, టైల్స్, వెబ్ ఐటమ్స్, ఈ రకంగా షేప్స్ని కానీ వీటినన్నిటిని మనం యూజ్ చేసుకుంటానికి మనం అంటే ఇవన్నీ పెన్ టూల్తో ఆల్రెడీ డ్రా చేసేసిన షేప్స్ ఇవన్నీ. మనం వాటిని ఏంటంటే రెఫరెన్స్లుగా వాడుకుంటాం, వీటిని వాడుకొని దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఓకే రైట్, రేపు పిక్చర్ని కట్ చేసేద్దాంలే, వాళ్ళకి మనకి ఇప్పటికే ఇది చాలా హెవీ అవుతుంది. ఓకే దెన్, సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? Any doubts? నేను ఆల్రెడీ ఇవన్నీ నేను పంపించాను ప్రాక్టీస్ కోసం అని చెప్పేసాను. నేను ఒక సపరేట్ ఒక ఫోల్డర్ నేను ఫోటోషాప్ ఎగ్జాంపుల్స్ అని పెట్టి పంపించాను మీకు. ఇంకా యానిమేషన్కి వెళ్ళాలంటే అది లాస్ట్లో వచ్చే టాపిక్ అండి. ఇంకా మనం ఇంకా ఈ టూల్స్ కంప్లీట్ అవ్వాలి, దాని తర్వాత మెన్యూస్ అవ్వాలి, ఆ తర్వాత లాస్ట్లో ఉంటుంది యానిమేషన్.
అది కూడా మీరు యానిమేషన్ అంటే కనుక పెద్ద లెవెల్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఓన్లీ జస్ట్ జిప్ టైప్ ఆఫ్ యానిమేషన్స్ తప్ప క్యారెక్టర్ బేస్ పరిగెత్తేంత యానిమేషన్స్ అయితే ఇందులోకి అంతంత వెళ్ళవు. అది కంప్లీట్గా డిఫరెంట్ టాపిక్స్లో ఉంటాయి, డిఫరెంట్ సాఫ్ట్వేర్స్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉంటాయి. సార్ని అడగండి, సార్ పంపిస్తారు. ఎందుకంటే మీ మెయిల్ ఐడీస్ ఇవన్నీ నా దగ్గర ఉండవు కదా, సార్ దగ్గర ఉంటాయి, షణ్ముఖ్ సార్ దగ్గర ఉంటాయి. సార్ని అడిగారంటే సార్ పంపిస్తానని చెప్పారు, ఆల్రెడీ కొంతమందికి రీచ్ అయినట్టున్నాయి. నేను మీకు చేయాలి అని అనుకుంటే కనుక మీ మెయిల్ ఐడీస్ ఇవన్నీ నా దగ్గర అయితే డేటా ఉండదు కదా. సో ప్లస్ ఏంటంటే నా వర్క్స్తోనే నాకు ఉంటూ ఉంటాయి, వేరే క్లాసెస్ వీటితోనే ఉంటాయి. నేను యాక్చువల్గా చెప్పి పంపించేశాను ఆల్రెడీ, ఫోటోషాప్ నోట్స్తో సహా. ఫోటోషాప్ నోట్స్ పంపించాము, ఇవన్నీ పంపించామండి. ఇంకా ఎనీ మోర్ డౌట్స్ ఉంటే అడగచ్చు. ప్రణతి డౌట్ అడగండి, పర్లేదు. ప్రణతి గారు హ్యాండ్ రేస్ చేశారు, ఏం డౌట్ అండి? Okay, you can leave the session, no problem. Okay then, I think see you tomorrow.